నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చేబ్రోలులో దీన్ దయాళ్ ఉపాధ్యాయ విగ్రహాన్ని ఆవిష్కరించిన కేంద్ర సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిలు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలంటే కాంగ్రెస్ నాయకత్వాన్ని గెలిపించాలి. కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం. భీమవరంలో 1,30,00,000తో నిర్మించిన అదనపు తరగతి గదిని ప్రారంభోత్సవం చేసిన ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు. ఆచంటలో ఆదివారం జరిగే చంద్రబాబు బహిరంగ సభ, రా కదలిరా కార్యక్రమానికి ఉత్సాహంగా తరలిరండి. నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. రూరల్ మండలం పొల్లాయిగూడెంలో అగ్ని బాధిత కుటుంబాన్ని పరామర్శించి సేవా కార్యక్రమాలు అందించిన వైసీపీ యువనేత కొట్టు విశాల్. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని, పేదలకు, అట్టడుగు వర్గాలకు కరుణతో సేవ చేయాలని ఆయన సందేశం ప్రతి ఒక్కరికి మార్గదర్శకం అని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ అన్నారు. ఉంగుటూరు మండలం బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ శర్నాల మారుతీరాణి ఆధ్వర్యంలో చేబ్రోలు గ్రామంలో ఏర్పాటు చేసిన భారతీయ జనసంఘ్ సహ వ్యవస్థాపకుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ విగ్రహాన్ని శుక్రవారం రాత్రి కేంద్ర మంత్రి భారతి ప్రవీణ్ పవార్ ఆవిష్కరించారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి మాట్లాడారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ రూపొందించిన అంత్యోదయ సిద్ధాంతాన్ని ప్రధాని మోదీ అమలు చేస్తున్నారని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ, విగ్రహాన్ని చెక్కిన వారు, ఏర్పాటు చేసిన వారు, ఆవిష్కరించిన వారు మహిళలే కావడంగా గౌరవించదగ్గ విషయమన్నారు. సర్పంచ్ రాంధే లక్ష్మీ సునీత, మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నిర్మలా కుమారి, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బాబ్జీ మధుకర్ తదితరులు పాల్గొన్నారు. Pandit Deen Dayal Upadhyay was the leader of Bharatiya Janata Sangh. He was a profound philosopher, organizer par excellence and leader who maintained the highest standards of personal integrity. He has been the source of ideological guidance and moral inspiration for Bharatiya Janata Party since its inception. His treatise Integral Humanism, अनेकता में एकता, विभिन्न रूपों में एकता की अभिव्यक्ति, यही भारतीय संस्कृति की सोच रही है. जीवितमंता देशानेकी सेवा मारियो अंकित भवंतो गरीपाल. మానవాళి సంక్షేమం విషయానికి వస్తే పండిట్ జీ యొక్క సమగ్ర మానవత తత్వశాస్త్రం యొక్క సూత్రం మొత్తం మానవాళికి ఎల్లప్పుడూ మార్గదర్శకంగా ఉంటుంది. ఆహారం నుండి ఆలోచనల స్వావలంబన్ మాత్రం ఒక దేశానికి ప్రపంచంలో దాని స్థానాన్ని ఇవ్వగలదని మరియు సమాజంలోని అనగారిన ప్రజల పురోగతి ద్వారా మాత్రమే ఆర్థిక పురోగతిని కోవలగలమని అతను నమ్మారు. हमारे यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी जी ने पंडित दीनदयाल उपाध्याय जी की जयंती पर उनकी 72 फीट ऊंची प्रतिमा का नई दिल्ली के हमारी भारतीय जनता पार्टी के मुख्यालय के सामने अनावरण किया. इस विशाल प्रतिमा को स्थापित किया. इस मौके पर प्रधानमंत्री जी ने कहा कि आज हम सबके प्रेरणा स्रोत पंडित दीनदयाल उपाध्याय जी की जन्म जयंती का पावन अवसर एक प्रेरक अवसर है. हम सब के लिए हमेशा प्राण शक्ति देता आया है.
ఇవాళ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గారు వారు భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు. ఇప్పుడున్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని అలవరించుకోవాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయని చెప్పి మనం ఇక్కడ గమనించవలసినటువంటి విషయం. సాధారణంగా ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండమని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారు. దానికి సజీవ నిదర్శనం దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గారు. వారు భారతీయ జనతా పార్టీకి అందించినటువంటి మూల సిద్ధాంతం అంత్యోదయ. అంటే సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి వారికి సంక్షేమాన్ని అందిస్తూ వారిని అభివృద్ధి పదంలో నడిపిస్తూ తద్వారా భారతదేశ సర్వతోముఖాభివృద్ధిని సాధించాలి అనేటువంటి ఒక ఆలోచన. 2014వ సంవత్సరంలో నరేంద్ర మోడీ గారు ఎన్నికలకి వెళ్తున్నటువంటి సందర్భంలో సబ్కే సాత్ సబ్కా వికాస్ అని నినాదం ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి సందర్భంలో వారు ఏమన్నారంటే ఇది నినాదం కాదు, ఇది భారతీయ జనతా పార్టీ విశ్వాసం అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. అంటే సమాజానికి సేవ చేస్తూ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తిని భగవంతుడిగా భావిస్తూ ఆ మనిషికి సేవ చేస్తూ మనం ఈ సేవలో తరించాలి అనేటువంటి భావన. కనుకనే భారతీయ జనతా పార్టీ ఏదైతే మూల సిద్ధాంతం దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గారు భారతీయ జనతా పార్టీకి అందించారో దాన్ని పునాది చేసుకుని నేటి వరకు కూడా ప్రతి ఒక్క కార్యక్రమం ఆ ఆలోచనతోటి ఆ స్ఫూర్తితోటి ముందుకు తీసుకొచ్చింది అనేటువంటి విషయం మనం అందరం కూడా ఇక్కడ గమనించవలసిందిగా నేను భావిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక బొద్దాల కన్వెన్షన్ హాల్లో శనివారం సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం పాల్గొన్నారు. ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ అవసరం రాష్ట్రానికి ఉందన్నారు. అదేవిధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూస్తామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును రాజధానిని ఎందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి చేయలేదు అంటూ ప్రశ్నించారు. షర్మిల కాంగ్రెస్లోకి రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మార్నేడి బాబ్జీ, బాలబొమ్మల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మాకు మెజార్టీ వస్తుంది, 2/3 వస్తుంది అనే వాళ్ళు విన్నాం. కానీ మొత్తం మాదే, ఇంకా వేరే వాడు ఉండకూడదు అంటే అర్థం ఏమిటి? ఆ ఆలోచన కాంగ్రెస్ చేయకూడదు. అది ప్రజాస్వామ్య పద్ధతి కాదు. తప్పనిసరిగా మేము ఇంకా ఈ విషయం గురించి ఎంతమంది పోటీ చేయాలి, ఎవరితో చెలిమి చేయాలి, ఎవరిని చేర్చుకోవాలి, ఎవరి బలం, అన్ని పార్టీల వాళ్ళు తప్పనిసరిగా ఇండియా కూటమి భారతదేశంలో ఏ రకంగా ఉందో ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక సమాంతరమైన ప్రయత్నం జరుగుతూ ఉంది. మరలా సంక్రాంతి అయ్యే లోపల మేము ఈ జిల్లాల జిల్లాల టూర్ పూర్తి చేసుకునే లోపల ఆ స్పష్టీకరణ వస్తుంది. నేను చెప్పాను కదా, ముందు మా బలం సమీకరించుకొని, మాకు బలం అయితేనే కదా ఎవరైనా మా వైపు చూసేది. ఎవరితో పొత్తు అనేటువంటిది ప్రస్తుతం మాకు ఎజెండా కాదు. మా ఎజెండా ఏమిటంటే ఎవరైతే తప్పిపోయిన కుమారులు ఉన్నారో, బయటికి వెళ్ళారు కదా, వారందరినీ మరలా ఇంటికి ఆహ్వానిస్తున్నాం. ఇక చాలు వైసీపీ సేవ, వెనక్కి రండి. కాంగ్రెస్లో ఉన్నటువంటి సౌఖ్యం, కాంగ్రెస్లో ఉన్నటువంటి కంఫర్ట్ మీకు ఎక్కడ దొరకదు. ఆ ఆత్మ నిబ్బరం ఎవరైనా చూసారా? అక్కడ వైసీపీ పెద్ద మీటింగుల్లో బ్రహ్మాండంగా ఒక గౌరవం ఇచ్చేటువంటి దళిత క్రైస్తవుణ్ణి ఎక్కడైనా ఈ స్టేజ్ మీద చూసారా మీరు? ఈ ఆంధ్రప్రదేశ్లో దళితులకు అవమానం జరిగింది, క్రైస్తవులకు బాధ కలుగుతూ ఉంది. నిద్ర లేస్తున్నారు ఆ సింహాలు. వస్తారు కాంగ్రెస్లోకి, వచ్చి బాధ్యతలు తీసుకొని వారే ముందు మిగతా వారిని గైడ్ చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా కలిసికట్టుగా మేమంతా ఒక యూనిట్. ఇక్కడ కుల మత భేదాలు లేవు. మా నాయకులు అందరూ కూడా అన్ని వర్గాల వారు. ఇది ఆరంభం. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది ఆంధ్రప్రదేశ్లో అని సెలవిస్తారు. రాష్ట్రంలో చాలా అన్యాయం జరుగుతుంది. తండ్రి పేరు చెప్పి నన్ను ఒకసారి చూడండి, నన్ను ఒకసారి నమ్మండి అని చెప్పి సొంత తల్లి చెల్లిని అధికారం రాగానే బయటికి పంపేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు దళితుల్ని చాలా అన్యాయం చేసి, అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలు ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ.
అందులోంచి మాయ మాటలు చెప్పి ఈ చివరన వాళ్ళను ఎక్కువ అక్కర్లేదు, వైఎస్ఆర్ పార్టీకి చివరి కాంగ్రెస్ తీసి ఎలక్షన్లోకి వెళ్ళమని ఒక ఓటు కూడా పడదు. ఎస్సీ ఎస్టీలని ఎన్నో ఇదే ప్రభుత్వంలో ఎన్నో అరాచకాలు జరుగుతున్నా, ఎన్నో ఇబ్బందులు పడుతున్నా, నిజంగా పెద్దలు ఇందాక చెప్పారు, భూములు లాక్కున్నా కూడా ఏ రోజు ముఖ్యమంత్రి ప్యాలెస్ నుంచి ఒక్క మాట కూడా మాట్లాడిన ముఖ్యమంత్రి ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. వీటన్నిటిని చూసి కాంగ్రెస్ పార్టీ పెద్దలు రాష్ట్రం అంతా తిరిగి జిల్లా వారీగా జరుగుతున్న అన్యాయాలు ఉన్నాయి, మీరు కళ్ళు తెరుచుకోండి, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మిమ్మల్ని మళ్ళీ మబ్బిలో పెట్టి ఈ ఎలక్షన్కి వెళ్ళి గెలవాలని చూస్తున్న వీళ్ళందరినీ మీరు నమ్మకండి. మీకు మంచి మనుగడ అంటే సామాన్యుడు మధ్యతరగతి బతకాలంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఉండాలి, 5 ఏళ్ళు బొవ్వ తినాలంటే కాంగ్రెస్ పార్టీ ఉండాలి అనే ఆలోచనతో వీళ్ళు మేలు కోల్పోవడానికి వాడవాడ తిరుగుతున్నట్టుగా జిల్లా వారీగా తిరుగుతున్న ఈ పర్యటనలో భాగంగా ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా రావడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఒక 7-8 నెలల క్రితం వరకు కూడా కాంగ్రెస్ అంటే 3 పదాలు పడకడానికి కూడా మేము పనిచేస్తున్నాం, వీళ్ళు ఎందుకో చేస్తున్నారు, పార్టీ ఇక్కడ పెద్ద లేదు కదా అనే ప్రజలు ఇవాళ కాంగ్రెస్ వస్తేనే బాగుంటుంది బాబా అంటారు. ఈ నరకాన్ని చూడలేకపోతున్నారు. రేపటి పౌరుల భవిష్యత్తు భద్రతకు సీఎం జగన్ విద్యా వ్యవస్థలో సంస్కరణలతో ప్రతిష్టా పునాదులు వేస్తున్నారని ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు పేర్కొన్నారు. శనివారం భీమడోలు హైస్కూల్లో 1,30,00,000తో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదిని డిఈఓ శ్యామ్ సుందర్ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే వాసుబాబు ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచి పాము సునీత మాన్సింగ్, ఎంపీపీ కనుమాల రామయ్య, జడ్పీటీసీ తుమ్మగుంట భవానీ, వైసీపీ మండల కన్వీనర్ రావిపాటి సత్య శ్రీనివాస్, హెచ్ఎం బి శ్రీనివాసరావు, ఎంఈఓ భాస్కర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు ఎంత పెద్దపేట వేశారో మనం చూస్తాం. నాడు నేడు ద్వారా ఇంగ్లీష్ మీడియం ఇంట్రొడ్యూస్ చేయటం, 8వ తరగతి చదివే విద్యార్థులకి గత సంవత్సరం కానీ ట్యాబులు పంచి పెడతాం కానివ్వండి, అలాగే డిజిటల్ విద్యా బోధన కానివ్వండి, అలాగే చక్కటి మరి పిల్లలకి మధ్యాహ్న భోజన పథకం, చక్కటి న్యూట్రిషన్ ఫుడ్ పెడుతూ, చక్కటి మరి జగనన్న గోరుముద్ద ద్వారా 6 రోజులు 6 రకాల మెనూ తోటి 5 రోజులు కొడుగుడ్డు పెడుతూ ఈ రోజు చక్కటి మెనూ తోటి మంచి భోజనం కూడా ఈరోజు పెట్టడం జరుగుతూ ఉంది. అలాగే డైలీ మా ప్రతి వారంలో 3 రోజుల పాటు రాగిజావ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం విద్యా కానుక ద్వారా సుమారు 3,000 నుంచి 3,500 రూపాయలు ఖరీదైనటువంటి పుస్తకాలు కానీ, బ్యాగులు కానీ, షూస్ కానీ, సాక్స్ కానీ, బెల్ట్ కానీ, 3 జతల యూనిఫామ్స్ కానీ, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కానీ ఇవన్నీ కూడా ఉచితంగా ముఖ్యమంత్రి గారు ప్రతి సంవత్సరం ప్రతి క్లాస్కి కూడా అందజేయడం జరుగుతుంది విద్యా కానుక ద్వారా. గవర్నమెంట్ స్కూల్స్ ని పట్టించుకోలేని గత ప్రభుత్వాలకి గవర్నమెంట్ స్కూల్స్ లో చదివే విద్యార్థులు, పేద విద్యార్థులు అందరూ చదివేవాళ్ళు కదా, వాళ్ళు కూడా గొప్ప చదువు చదవాలి, ఐఐటీలు, ఇంజనీర్లు, డాక్టర్లు కావాలని గొప్ప ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియం చేసి ఈ రోజున పాఠశాల విద్యలకి ఎక్కడా లేని ఖ్యాతిని ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంగా దేశంలోనే నెంబర్ 1 గా గవర్నమెంట్ స్కూల్స్ తీర్చిదిద్దడం జరిగింది. నాబార్డు నిధుల నుంచి సుమారు 1,28,00,000 రూపాయల నిధులతో సుమారు 8 క్లాస్ రూమ్స్ ని ఇక్కడ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త క్లాస్ రూమ్స్ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ రోజున మరి మేమందరం ప్రజావేదికలు అలాగే విద్యాశాఖ అధికారులు అందరం కలిసి ఈ రోజున దీన్ని మరి ఓపెన్ చేసుకోవడం జరిగింది. అంటే సుమారు 8 క్లాస్ రూమ్స్ అంటే ఇక్కడ డిజిటల్ విద్య మొత్తం అంతా కూడా డిజిటల్ విద్యని ఇక్కడ అభ్యసించేలాగా, డిజిటల్ విద్యని బోధించేలాగా ఇక్కడ క్లాస్ రూమ్స్ ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. ఒకసారి ప్రజలందరూ కూడా గమనించండి, ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రయారిటీ సెక్టార్లో ఏ పనులకి ఏది ప్రయారిటీ ఇచ్చారు, విద్యకి, వైద్యానికి, అలాగే రైతాంగానికి, అలాగే ఈరోజు శిక్షణ విధానానికి కానీ, వ్యవస్థలో మార్పులు కానీ, లేకపోతే పరిపాలన మార్పులు కానీ, సచివాలయాలు కానీ, ఒకసారి ఎన్ని గమనించండి. ఎంత గొప్ప మార్పు తీసుకొచ్చాడు ముఖ్యమంత్రి గారు. కేవలం 4 సంవత్సరాల పరిపాలనలోని కోవిడ్ కష్టకాలంలో ఆదాయం తక్కువ ఉన్నా కూడా ఎన్ని వ్యవస్థల మార్పులు తీసుకొచ్చాడు. అన్ని రకాల వ్యవస్థల మార్పులు తీసుకొచ్చి ఈరోజు అన్ని రకాల ఏ ప్రభుత్వం ఏ సంకల్పం చేసినా విత్ ఇన్ డేస్ లోనే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో లబ్ధిదారుని ఎంపిక చేయడం, బటన్ నొక్కి నేరుగా డబ్బులు వాళ్ళ అకౌంట్ వేయటం, ఎంత కూడా ఒక సిస్టంగా జరుగుతూ ఉంది. ప్రజలు గమనించి తప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి 2024 ఎలక్షన్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ ప్రజలందరూ కూడా అత్యధిక మేరకు గెలిపించి సంక్షేమాన్ని, అభివృద్ధిని కూడా మీరందరూ కూడా మరి అభివృద్ధి బాట వేయాలని కోరుకుంటూ ఈ నెల 7వ తేదీన ఆదివారం నాడు ఆచంటలో నిర్వహించే చంద్రబాబు భారీ బహిరంగ సభకు తాడేపల్లిగూడెం నుండి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలి రావాలని నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ పిలుపునిచ్చారు.
ఆయన పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసిందన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచేశాడని అన్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు రా కదలిరా కార్యక్రమం మహాసభ పార్లమెంటు స్థాయిలో ఆచంటలో నిర్వహిస్తున్నందున గుడెం నుండి తాము ఏర్పాటు చేసిన భారీ ర్యాలీలో పాల్గొనాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు గొర్రెల శ్రీధర్, కిలపర్తి వెంకట్రావు, పరిమి రవికుమార్, దాసరి అప్పన్న, పసలపూడి రాంబాబు, ఎర్రబండి సతీష్, ముప్పుడి రమేష్ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4.5 సంవత్సరాలు పరిపాలనలో వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేసిన పరిస్థితి ప్రజలందరికీ కూడా తెలుసు. పంచాయతీ వ్యవస్థ పటిష్టంగా ఉన్న రోజునే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ ఏ రాష్ట్రం అయినా సరే డెవలప్మెంట్కి అవకాశం ఉంటుంది. కానీ ఈవేళ ఇదే పంచాయతీ వ్యవస్థను ఆయన ఏం చేశాడు, ఎక్కడా కూడా ₹1 నిధులు ఇవ్వకోకుండా ఆఖరికి సెంట్రల్ గవర్నమెంటు ఆర్థిక సంఘం నిధులు ఇస్తే ఆ నిధులను కూడా ఈయన వాడేసిన పరిస్థితి ఉంటే, అలాగే మరి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మరి నిధుల్ని సబ్ప్లాన్ నిధుల్ని పూర్తిగా కైంకర్యం చేసుకుని ఈవేళ వాళ్ళకి ఎక్కడా కూడా ఒక రోడ్డు కానీ ఒక డ్రైన్ కానీ వచ్చే పరిస్థితి కనపడ్డం. 2014 నుంచి 2019 దాకా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ముఖ్యంగా రూరల్ మండలంలో డ్రైన్లు అంటే అండర్ డ్రైనేజీ పూర్తిగా నడిపించి వ్యవస్థని, అలాగే సిమెంట్ రోడ్లు ఎక్కడ చూసినా తళతళలాడేలాగా సిమెంట్ రోడ్లు వేసిన పరిస్థితి. ఈవేళ మరి ఒక రోడ్డు వేసే పరిస్థితి ఈ ప్రభుత్వానికి కనపడడం. పెంటపాడు నుంచి పెత్తాడిపిల్లి మన వెంకటరామనగూడెం దాకా రోడ్డు శాంక్షన్ ఆ రోజున 2018లో శాంక్షన్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆ నిధులు తీస్తే ఇన్నాళ్ళకి 5 సంవత్సరాల తర్వాత రోడ్డు వేసి ఇప్పుడు అదేదో మేం చేసామని చెప్తా ఉన్నారు. ఇది ఎంతమాత్రం సమంజసం కాదు. ముఖ్యంగా వీటిలన్నిటినీ మరి ఏదైతే లెక్కర్ కానీ శాండ్ కానీ మైన్స్ కానీ ఇలాగా అన్ని విషయాల మీద మరి అతను అట్రఫ్లాప్ అవడం జరిగింది. దీని మీదట చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల శంఖారావం పూరించే సందర్భంలో రా కదలిరా పేరుతోటి ఆచంట గ్రామంలో భారీ ఎత్తున ఈవేళ ఆదివారం నాడు మీటింగ్ జరుగుతుంది. తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున మరి ఈ సభకు వెళ్ళడానికి మేము ప్లాన్ చేయడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు 25 పార్లమెంట్లకి రా కదలిరా అనే ఒక ప్రోగ్రాం తెలుగుదేశం పిలుస్తుంది. రా కదలిరా అని ఒక కార్యక్రమాన్ని ప్రతి పార్లమెంట్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి వారందరూ హాజరు కావాలని, అలాగే ఏదైతే ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక సైకో పరిపాలన చేస్తూ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని కూడా వ్యాపారస్తులను కానీ ఆటో వర్కర్స్ని కానీ రైతాంగాన్ని కానీ అందరినీ వీళ్ళు వాళ్ళు అని లేకుండా ఉద్యోగస్తులు కానీ అంగన్వాడీ టీచర్లు కానీ ఆశా వర్కర్లు కానీ వాలంటీర్స్ని కానీ ప్రతి ఒక్కరిని కూడా పూర్తి స్థాయిలో వాళ్ళందరినీ కూడా నిరంకుశమైన పరిపాలన చేస్తూ, అలాగే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా అభివృద్ధికి నోచుకోకుండా కేవలం ఏదో అక్కడక్కడ అరకొరక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మిగిలినవన్నీ కూడా పూర్తి స్థాయిలో నాశనం చేసి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇతను సైకో ముఖ్యమంత్రి అని చెప్పి రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా అడ్డంగా విడదీసినప్పుడు మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి ప్రపంచ స్థాయిలోనే ఒక మంచి రాజధాని ఏర్పాటు చేయడం కోసం అమరావతిని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుని పరుగులు తీసి సోమవారాన్ని పోలవరంగా మార్చి ఈ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. పల్లెల్లో 100% కూడా రోడ్లు వేయడం, అదేవిధంగా అభివృద్ధి అంటే అది చంద్రబాబు నాయుడు గారు చేసింది. సంక్షేమ విషయంలోనూ
బీసీ కార్పొరేషను, ఎస్సీ కార్పొరేషన్ పెట్టి కార్పొరేషన్ ద్వారా ఒక్కొక్క కుటుంబానికి లక్షలాది రూపాయలు ఇచ్చి వారు ఆ లక్షలాది రూపాయలతోటి వ్యాపారాలు చేసుకుని బాగుపడే విధంగా చేశారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి పప్పు బేలాల కింద 1000-2000 ఇచ్చి నేను బటన్ నొక్కుతున్నానని చెప్తున్నాడు తప్ప ఏ విధమైన సంక్షేమం కానీ అభివృద్ధి కానీ లేదు. కాబట్టి ఈ సైకో ప్రభుత్వాన్ని పారదోలాలి అనే ఉద్దేశంతో రేపు మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలిరా అనే కార్యక్రమంలో ఆచంట నియోజకవర్గంలో ఏర్పాటు చేశారు. దానికి తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ వలవల బాబ్జీ గారి నాయకత్వంలో అందరూ కూడా భారీ ఎత్తున తరలి వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ 4.5 సంవత్సరాల్లో కూడా ఈ ప్రజల్ని పూర్తిగా మోసం చేసింది. ప్రజలందరూ కూడా ఒక అవకాశం అని ఆ రోజు అతను చెప్పిన మాయమాటలని ఓట్లేస్తే అందరినీ మాయ చేశాడు. ఈరోజు అన్ని కులాలకి మతాలకి అతీతంగా అందరూ కూడా మోసపోయారు. అది ప్రజలందరూ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ అనుకుంటున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసిన, ఇతను జైల్లో పెట్టిన తర్వాత గతంలో అతను ఏమైతే చేశాడో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కానివ్వండి, ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత మనం ఉన్న ఇబ్బందుల్లో అమరావతిని ఏ విధంగా, భూములు ఏ విధంగా తీసుకుని ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఒక గాడిలో పెడదామనుకునే టైంలో నేను వస్తే అది చేస్తాను ఇది చేస్తానంటే అందరినీ ఒకసారి మోసం చేశాను. ఇవాళ రాష్ట్రం అంతా కూడా అన్యాయం అయిపోయింది. దీన్ని మళ్ళీ గాడిలో పెట్టాలంటే చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రానికి దశ దిశ అని ప్రజలందరూ నమ్ముతున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవాళ ఆయన ఒక గొప్ప వ్యక్తిలాగా ఈ రాష్ట్రాన్ని కాపాడదామని ఆయన స్వార్థం చూసుకోకుండా చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఈ రాష్ట్రాన్ని ఇద్దరు కలిపి ఒక దశ దిశ నిర్దేశించడానికి, మన రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలంటే మనిద్దరం ఉమ్మడిగా కలిసి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని ఇద్దరు ఒక మంచి ఉద్దేశంతో రావడం జరిగింది. దీనికి ప్రజలందరూ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. రూరల్ మండలం పొల్లాయిగూడెం గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇల్లు దగ్ధమైన పెదమొత్త కుటుంబాన్ని వైసీపీ ఉన్నత కొట్టివేశాలు శనివారం పరామర్శించారు. పక్కా గృహాన్ని మంత్రి మంజూరు అయ్యేలా చేస్తారని హామీ ఇచ్చారు. ఆ కుటుంబానికి 15,000 రూపాయల నగదు, దుస్తులు, బియ్యం, కిరాణా సరుకులను కొట్టివేశాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్పడి సంపత్ కుమార్, జడ్పీటీసీ ముచ్చాల ఆంజనేయులు, ఎంపీటీసీ మార్లపూడి సుబ్బారావు, వైసీపీ మండల అధ్యక్షులు జడ్డు హరిబాబు, కొమ్ముగూడెం సొసైటీ అధ్యక్షులు వెలిశెట్టి నరేంద్ర, నూనె రాధ, హౌసింగ్ డిఈఈ ప్రసాద్, గ్రామ వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. దేవుడి దయ వల్ల మంచిది ఏంటంటే ఎక్కడ ప్రాణహాని లేకుండా ఎవరో అంతా సురక్షితంగా బయటికి పడ్డారు. ఏంటంటే 2 సిలిండర్లు, 1 సిలిండర్ బ్లాస్ట్ అవుతుంది, మొత్తం ఇల్లు మొత్తం దోషం అయిపోయి మొత్తం కాలిపోవడం ఇల్లు జరిగింది. దానికి వెంటనే మా వైసీపీ నాయకులు అందరూ కలిసి వాటికి వెంటనే ఆపదలో ఉన్నోళ్ళు మరి నిత్యావసర సరుకులు అప్పటికప్పుడు ఇచ్చి ఈరోజు కూడా మనం ఊళ్ళో లేకపోవడం వల్ల అప్పటికప్పుడు నేనున్నా మినిస్టర్ గారు కూడా రాలేకపోయారు. కానీ బట్ ఇక్కడున్న మన నాయకులు అందరూ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు కొంచెం మంచి చర్యలు తీసుకుని వాళ్ళకి నిత్యావసర సరుకులు, అలాగే మరి డిపార్ట్మెంట్తో కూడా డీఈ గారితో కూడా మాట్లాడి మినిస్టర్ గారు మరి మొత్తం హౌసింగ్ డీఈ గారితో మాట్లాడి వారికి లోన్ ఏమైనా ఇప్పించి అన్ని చూసేలా చేస్తున్నారు. దాని వెంటనే దానికి రికార్డులో మొత్తం గవర్నమెంట్ పనికితే మామూలుగా సహజంగా ఏంటంటే మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాత పూరి గుడిసె అనేది లేకపోవడం అది నిజంగా సంతోషకరమైంది. నేను కొన్ని గ్రామాల్లో ఇంకా పూరి గుడిసెలు ఉన్నాయి. ఆ పూరి గుడిసెలు కూడా దానికి వెంటనే ఇటువంటి సంఘటనలు జరగకుండా మరి తగిన ఆదేశాలు తీసుకుని అధికారులు కూడా మన మినిస్టర్ గారు కూడా చెప్పి ఇంకా ఎక్కడెక్కడ గుడిసెలు ఉన్నాయో వారందరినీ కూడా ఐడెంటిఫై చేసి మనం ఫ్యూచర్లో ఎక్కడ ఏం ఇబ్బందులు లేకుండా ఇటువంటి కాలిపోవటం ఇవన్నీ జరగకుండా ఉండేలాగా ఈ చర్యలు కూడా తీసుకుంటామని చెప్పారు. అధికారులకు కూడా ఆదేశించి వీరికి ఏదైతే గవర్నమెంట్ తరఫు నుంచి సాయం అందించేలాగా మన లోన్ అన్నా లేకపోతే 10,000 కూడా ఇచ్చేలాగా మరి చూస్తున్నారు. దానికి కూడా మనం పూర్తి సహాయ కార్యాలు మేము ముందులో ఉంటాం. దానికి ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ ఏదో వచ్చి ఒక 10,000 ఇచ్చేసి వెళ్ళిపోవడం కాదు. దానికి ఏంటంటే దానికి ఒక ప్రణాళికతో ఒక ప్రాపర్ సిస్టంతో కుటుంబానికి అండగా ఉండేలాగా మరి మేము అందరం ఉంటామని చెప్పి దానికి పూర్తి స్థాయిలో వారి ఇంటికి కూడా కొంచెం బాగుండేలాగా వారి మంచి ఇల్లు కట్టుకునేలాగా సహకరిస్తామని చెప్పి అందరం. స్థానిక సౌత్రిపేటలో మాజీ కౌన్సిలర్ వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మానేడి వెంకన్న జన్మదినోత్సవం పురస్కరించుకుని ఆయన మిత్ర బృందం ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు.
పలువురు నాయకుల సమక్షంలో మానేడి వెంకన్న బర్త్డే కేక్ కటింగ్ చేశారు. అనంతరం విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఈలినాని, గొర్రెల శ్రీధర్, బొలిశెట్టి రాజేష్, యజ్ఞ నాగబాబు, నంద్యాల కృష్ణమూర్తి, మారిశెట్టి సుబ్బారావు, కిలాడి ప్రసాద్, దాట్ల జగన్నాథరాజు, మానేడి బాబ్జీ, గుండుమొగల సాంబయ్య, బత్తిని గణేష్, నిమ్మల నాని, బొద్దల రామారావు, నర్సే సోమేశ్వరరావు, పైబోయిన వెంకటరామయ్య, పైబోయిన రఘు, సాయిరాం అప్పారావు, చొక్కా కన్నమ్మనాయుడు, జీకే ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఇలా చూడండి. ఏమన్నా ఇలాగా అమ్మాయి సాయంత్రం కేక్ కటింగ్ ఎలా చూడండి. 5 నుంచి చూడండి. ఎలా చూడండి. చూడండి ఎలా చూడండి. ఎలా చూడండి. ఏమండి ఏమండి ఇలా ఎనుకోండి. ఒకసారి ఎలా చూడమ్మా. అమ్మ ఎలా చూడండి. మొత్తం ఎలా చూడండి సార్. ఏమండి ఎలా చూడండి. ఏమండి ఇలాగా మారేడి వెంకన్న గారి పుట్టినరోజు సందర్భంగా వారి స్నేహితులు, ఈ వార్డులో ఉన్న పెద్దలందరూ ఈరోజు ఉదయం వచ్చి ఈరోజు సాయంత్రం కేక్ కటింగ్ పెట్టాము. 7:30 అని చెప్పారు. నేను 8:30కి వస్తానని చెప్పాను. అమ్మవారి జాతర మా ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత అమ్మవారి సాగనానికి రావడం జరిగింది. ఎనీ హ్యావ్ చాలా ముగ్గురు నలుగురు, ఒకడేమో 59 అని, ఒకరు 58 అని, ఒకరు 60 అని, ఒకడేమో నా క్లాస్మేట్ అని చెప్తున్నారు. అందుగురించి ఏది ఏమైనా కూడా నిండు నూరేళ్ళు మరి ఆరోగ్యంగా ఐశ్వర్యంతో బ్రతకాలని నా కుటుంబం ఎప్పుడు కూడా. మా చెల్లమ్మ రాఘవ చాలా మంచి అమ్మాయి. ఆమె నిండు సౌభాగ్యతగా ఉండాలని, వాళ్ళ కుమార్తెలందరూ కూడా ఎప్పుడు సంతోషంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ, వారి మిత్ర బృందాన్ని అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నూతన సంవత్సర మరియు రాబోతున్నటువంటి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. మారేడి వెంకన్న గారిని పుట్టినరోజు అతను పుట్టినరోజు చేసుకోవడానికి కారణం ఏంటంటే ఎంతో మంది జీవిత సమస్యలు సాల్వ్ చేస్తాను. ప్రతిరోజు చూస్తాను చాలా మంది రావడం ఇంటికాడికి, మరి వచ్చిన వాళ్ళకి చక్కగా వాళ్ళ సమస్యలు ఉంటే సాల్వ్ చేసి పంపడం అనేది గొప్ప విషయం. కారణం ఏంటంటే భోజనం పెడితే ఆయా తింటే అరిగిపోతుంది, కానీ సమస్యతో చాలా మంది అనేక రకాల ఇబ్బంది పడతారు, సంవత్సరాలు కూలిపోతాయి. అటువంటి విషయాన్ని చక్కగా ఇద్దరికి నచ్చ చెప్పి సాల్వ్ చేయడం అన్నది అందరికీ సాధ్యం కాని పని. అతను ఎలా చేయడం అన్నది మరి ఎంతో దేవుడు అతనికి ఇచ్చిన వరమని నేను భావిస్తూ, మరి ఎంత మంచి
విషయాన్ని ఎదురు చేస్తూ ఇంత మందికి కలిసి రావడం అన్నది చాలా చక్కని విషయం. దానికి నేను చూసి ప్రతిరోజు చదివేస్తాను. అలాగే ఎక్కడన్నా మంచి జీవితంలో చక్కగా అభివృద్ధి చెంది ఉన్నతమైన పదవులు అలరిస్తూ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, నాకు చిన్నప్పటి నుంచి మా ఫాదర్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఎంత క్లోజ్ అంటే నన్ను ఎప్పుడైనా సరే ఆయన నన్ను బాబీ అని పిలిచేంత అనుబంధం తప్ప ఎప్పుడు మేము ఎప్పుడు దూరంగా ఫీల్ అవ్వలేదు. ఏ రోజైనా సరే ఇక్కడికి వస్తే ఆంటీ కానీ అంకుల్ కానీ ఎప్పుడు నన్ను అదే విధంగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. మేము చిన్నప్పుడు చాలా ఎంత టైం స్పెండ్ చేసామంటే ప్రతి సమ్మర్ వచ్చిందంటే ఎక్కడికో చోటికి వెళ్ళాలి, తిరుపతిలో లేకపోతే ఏదైనా టూర్ వేసినా ఒక 10-15 రోజులు మేము జర్నీ చేస్తూ ఉండేవాళ్ళం. ఆయన ఎప్పుడు అంటే నాకు కూడా యాక్చువల్గా గుర్తులేదు, ఇవాళ మా ఫాదర్ నాకు ఫోన్ చేసి చెప్తే కానీ ఆయన ఎప్పుడూ అయితే ఇంతకుముందు చేసుకోలేదు. కానీ మీరందరూ ఇవాళ చేస్తున్నారు. నిజంగా దీనికి నన్ను కూడా పిలిచినందుకు మీ అందరికీ ముందుగా నేను నా నమస్కారం తెలియజేసుకున్నా, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే మీ అందరి తరఫున, నా తరఫున, మా ఫాదర్ తరఫున, నా ఫ్యామిలీ తరఫున నేను ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన ఎప్పుడు ఇలా మరెన్నో పుట్టినరోజులు చేసుకోవాలి, మాలాంటి వాళ్ళందరికీ కూడా ఆయన ఎప్పుడు వెనకాల ఉండి సపోర్ట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోవడంతో సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు మున్సిపల్ కార్యాలయాన్ని శనివారం ముట్టడించారు. వెంటనే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్తో నినాదాలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అన్నారు. ఈ ముట్టడి కార్యక్రమానికి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సిఐటియు అధ్యక్షులు కరీ నాగేశ్వరరావు, సతీష్, ధనాలరాజు, భాను, దయామణి, దుర్గాప్రసాద్ తదితరులు నాయకత్వం వహించారు. మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ రంగంలో పనిచేస్తున్న కార్మికులు, ఇంజనీరింగ్ సెక్షన్లో పనిచేస్తున్న కార్మికులు, అలాగే క్లాబ్ డ్రైవర్స్ గత 12 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తా ఉన్నారు. ఈ సమ్మె యొక్క ప్రధాన ఉద్దేశం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేస్తారనే వాగ్దానాన్ని ఇవ్వడం జరిగింది. ఈ వాగ్దానాన్ని అమలు చేయమని చెప్పి మేము కోరుతున్నాం. అలాగే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి అడుగుతా ఉన్నాం. అలాగే గతంలో 279 వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న సందర్భాల్లో ఈ కాంట్రాక్ట్ విధానాన్ని మేము రద్దు చేసి పర్మనెంట్ చేస్తానని చెప్పిన ఈ ప్రభుత్వం కాంట్రాక్ట్ అనే విధానాన్ని తీసేసి అవకాశ విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఈ అవకాశ విధానంలో మళ్ళీ కొత్త తరహా కాంట్రాక్ట్ విధానాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఈ అవకాశ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాం. ఈ అవకాశ విధానం వల్ల గతంలో ఎవరైనా కాంట్రాక్ట్ రంగంలో పనిచేసిన కార్మికులు చనిపోయినా లేకపోతే రిటైర్ అయినా వాళ్ళ ప్లేస్లో స్థానిక ఉన్న అధికారులు కొత్తగా వారిని నియమించుకునే అవకాశం ఉండేది. ఫస్ట్ ఇక అవకాశ విధానం వచ్చిన తర్వాత కొత్త వారిని నియమించుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేసే పద్ధతిలో వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. అలాగే మీరు సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం వాళ్ళ తీర్పును కూడా ఈ ప్రభుత్వం అమలు చేయట్లేదు. దీనికోసం గత 12 రోజులుగా గత దఫాలుగా ఆందోళన చేస్తున్న చర్చలు జరిగినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా మొండిగా ఉంది. గత 12 రోజుల నుంచి మున్సిపల్ కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నాము. మేము అడిగేవి కొంచెం కోరికలు కాదు. ప్రభుత్వంలోకి రాకముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రభుత్వంలోకి వచ్చిన 6 నెలల్లో మీకు పర్మనెంట్ చేస్తాను, సమాన పనికి సమాన వేతనం ఇస్తానని చెప్పి ఇప్పుడు మాట తప్పును మడం తిప్పును అని చెప్పి కార్మికులకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టేసి ఇప్పుడు కార్మికులు అడుగుతున్న డిమాండ్లు ఏదో గొంతమ్మ కోరికలాగా మీకు ఇవ్వాల్సిన పని లేదు, తప్పనిసరిగా మేము పెంచుతాం, ఇంకా ఏం పెంచాలని చెప్పి మీకు ఇవ్వాల్సిన పని లేదు, పక్కకున్నానని చెప్పి అంటున్నారు. మా సమస్యలు పరిష్కరించే వరకు మా సమ్మెను ఇంకా ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి తెలియజేస్తుంది.